మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడా గ్రూప్స్. ఎట్లా అనిపించింది కిష్కింధపురి? వేరే లెవెల్ అసలు. ఏంటి ఇలాంటి కాన్సెప్ట్లు కూడా వస్తాయా? బెల్లంకొండ గారి గురించి నుంచి ఇలాంటి సినిమా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా అందాల క్వీన్ అనుపమ ఇలాంటి సినిమా తీస్తారనుకోలేదు. నిజంగా చాలా భయపెట్టారు అసలు. ఇంటర్వెల్ బ్యాంగ్ కావచ్చు, కొన్ని సీన్స్ అయితే చెమటలు పట్టిపోతాయి. కళ్ళు ఇలా తిప్పేస్తే ఏమైపోద్దా అనిపిస్తేస్తుంది. అంత ట్విస్ట్లు వాము, అంత హర్రర్ త్రోట్ చాలా భయపెట్టారు. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా చూశాను. చాలా రోజుల తర్వాత బెల్లంకొండ గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే పడింది. ఆ విషయం అయితే గర్వంగా చెప్పుకోవచ్చు. ట్విస్టులు ఉంటాయి, చెప్పడానికి కూడా వస్తలేదు, అంత వణుకొచ్చేస్తుంది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఆయన పేరు నాకు ఐడియా లేదు, లేకుంటే ఆయన గురించే చెప్పాలి. ఎంత బాగా చేశాడంటే ఆ క్యారెక్టర్ ఉచ్చబడిపోతుంది భయ్య చెప్పుకోవాలంటే. ఏంటి అంత భయపెట్టాడంటే అంత భయపెట్టాడు. చాలా బాగా అనిపించింది. అంటే నేమ్స్ ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి నేను చెప్పలేకున్నా. బట్ చెమటలు ఇంకా పడుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి ఎలా ఉంది థియేటర్లో. థియేటర్ ఫుల్ అసలు మామూలుగా థియేటర్కి వెళ్తే గోల్ ఉంటుంది. పిన్ డ్రాప్ సైలెంట్గా స్క్రీన్కి ఎత్తకపోయారు జనాలు. అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అంత క్యూట్. అంటే ఆవిడ అందాల దేవతే, కానీ దీనిలా చూపించేస్తే కొంచెం బాధ అవుతుంది కదా. కానీ ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తాం, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఆవిడ క్యారెక్టర్ని. కానీ దెయ్యంలాగే బాగుంది భయ్య. దేవత అంటే హీరోయిన్ని నార్మల్గా ఏదో ఎలివేషన్ షాట్స్ ఎలా చూపిస్తారు కదా, అలాకన్నా దెయ్యంలాగానే చాలా క్యూట్గా ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. అంటే వీళ్ళిద్దరు కాంబో బాగుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరూ చేసే కొన్ని సీన్స్ అయితే చాలా క్యూట్ అనిపిస్తాయి. కొన్ని అంటే కొంచెం హర్రర్ ఫిలిమే, భయం ఉన్నా కూడా కొంచెం క్యూట్గా అనిపిస్తారు. అంత బాగుంది. వాళ్ళ పేరు బాగుంది. ఇంకోటి రాక్షసుడు అని ఒక మూవీ తీశారు. వేరే లెవెల్ ఎపిక్ మూవీ అది ఆయన కెరియర్లో. అలాంటి మరో సినిమా కిష్కింధపురి చాలా చాలా బాగుంది. అది కూడా అసలు నిజంగా సువర్ణమాయ రేడియో స్టేషన్. కిష్కింధపురి అని పెట్టకుండా సువర్ణమాయ రేడియో స్టేషన్ పెట్టాల్సింది. ఎందుకు బాగుంది సినిమా, చాలా నచ్చింది నాకు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న అసలు ఆయన రాక్షసుడు తర్వాత మళ్ళీ ఒక మంచి స్క్రిప్ట్ అండ్ హర్రర్ ఫిలిం తీసుకోవడం అనేది చాలా బాగుంది. అండ్ ఏదైతే ఆయన చెప్పాడో రాక్షసుడు 2 కోసం ఎలా వెయిట్ చేస్తున్నామో కిష్కింధపురి 2 కోసం కూడా అంతే వెయిట్ చేస్తున్నాం అనమాట. సో 2 ఎలా ఉండబోతుంది అనేది పక్కన పెడితే 1 అయితే మటుకు చాలా మంచి స్టోరీ, మంచి స్క్రీన్ ప్లే ఎంచుకున్నారు. అనుపమ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆది ఉన్నాడు మనకి. ప్రతి ఒక్కళ్ళు ఎవరు సినిమాలో ఏ క్యారెక్టర్ ఎందుకు ఉంది అనేది పాయింట్ లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది నాకు. ఎందుకంటే టీఎఫ్ఐకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయనే ఫీల్ వచ్చింది. టీఎఫ్ఐలో హిట్లు చూస్తున్నాము, ఎందుకంటే లిటిల్ హార్ట్స్ తర్వాత మళ్ళీ ఇది తక్కువ బడ్జెట్లోనే వాళ్ళు కొంత టైం తీసుకున్నా మంచి సినిమాలు తీసుకొస్తున్నారు అని. వరుసగా టీఎఫ్ఐకి లాస్ట్ వీక్ ఈ వీక్ చూసుకుంటే హిట్ ఫిలిమ్సే ఉన్నాయి కంప్లీట్గా. నెక్స్ట్ ఓజీ అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఓజీఎస్ గంభీర. శాండీ అన్న పెర్ఫార్మెన్స్ నిజంగా నాకు చాలా షాక్ అయ్యా. ఏంటి ఆయన డ్యాన్స్ మాస్టరు, అది కాకుండా కొత్త లోకాలు ఆయన పెర్ఫార్మెన్స్గా ఒక రేంజ్లో ఇంప్రెస్ అయ్యాం. ఇందులో ఒక వికలాంగుడిలాగా గెటప్, ఆ పెర్ఫార్మెన్స్ శాండీ నాకు గుర్తుపట్టడానికి కూడా 2-3 మినిట్స్ పట్టింది శాండీ అయినా అని. అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ మ్యూజిక్ చాలా 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 బాగుంది. బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది. పాటలతో ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు స్క్రీన్ ప్లేని. డైరెక్ట్గా స్ట్రైట్ స్టోరీలోకి వెళ్ళిపోయారు. అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు అండ్ తనికెల భరణి గారితో వచ్చే ట్విస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో ఓవరాల్ ప్రేమ గారి పెర్ఫార్మెన్స్ ఆఫ్టర్ లాంగ్ టైం ఆవిడ కూడా ఒక మదర్ క్యారెక్టర్ అండ్ మిర్రర్ కాన్సెప్ట్ని తీసుకుని, మామూలుగా బంగ్లాలో దయ్యం ఉండడం చూస్తాం కానీ ఇక్కడ ఒక అద్దాన్ని తీసుకుని దాన్ని చూపించడం చాలా బాగుంది. మంచి స్క్రిప్ట్, మంచి స్క్రీన్ ప్లేతో వచ్చారు. బెల్లంకొండ అన్నకి కంబ్యాక్, మామూలు కంబ్యాక్ కాదు, బీభత్సమైన కంబ్యాక్. ఆయన ఇది కంటిన్యూ చేస్తే, ఈ స్ట్రీక్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. 5కి 3.5. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.